So today we are going to discuss about the one of the most important monocotyledon family, that is Orchidaceae. ఈరోజు మనము ఆర్కిడేసి అనే ఒక ముఖ్యమైన ఏకదళ బీజ కుటుంబం గురించి తెలుసుకుంటున్నాము. So classification of this family, it belongs to class Monocotyledons, series Microspermae, family Orchidaceae. ఇందులో వర్గీకరణ విషయానికి వచ్చినట్లయితే తరగతి ద్విదళ బీజాలు, అదేవిధంగా దీని యొక్క శ్రేణి మైక్రోస్పర్మే, కుటుంబము ఆర్కిడేసి. మనము బెంతామ్ హుక్కర్ వర్గీకరణ మరియు ఎంగ్లర్ ప్రాంటల్ వర్గీకరణలో చూసాము. అకార్డింగ్ టు ద ఎంగ్లర్ అండ్ ప్రాంటల్ క్లాసిఫికేషన్, they treated this Orchidaceae as the most advanced family. They kept the Orchidaceae at the end of the monocotyledons. That means they gave higher priority to the Orchidaceae. But in case of the Bentham and Hooker, they kept the Orchidaceae at the beginning of the monocotyledons. So they treated this as one of the primitive families. మనము బెంతామ్ హుక్కర్ వర్గీకరణ, ఎంగ్లర్ ప్రాంటల్ వర్గీకరణ చూసినట్లయితే బెంతామ్ హుక్కర్లు ఏం చేశారంటే ఆర్కిడేసి కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు. అంటే ఇది బాగా అడ్వాన్స్డ్ కుటుంబంగా వాళ్ళు భావించలేదు కాబట్టి దీన్ని ముందుగా ఉంచారు. అంటే దీని యొక్క వారి యొక్క వర్గీకరణలో ఈ ఫ్యామిలీని, ఈ ఆర్కిడేసి కుటుంబాన్ని ముందుగా ఉంచారు. దాని అర్థం ఏంది, చిట్ట చివరిగా ఉన్న కుటుంబము బాగా హైలీ అడ్వాన్స్డ్ అనమాట. ఆ ఎంగ్లర్ ప్రాంతాల్లో ఏం చేశారంటే ఆర్కిడేసి కుటుంబాన్ని ఏకదళ బీజాల్లో చిట్ట చివరిగా ఉంచారనమాట. దాని అర్థం ఏంది, అది ఏకదళ బీజాలన్నింటిలో కూడా ఆర్కిడేసి మోస్ట్ అడ్వాన్స్డ్ అనే అర్థం అనమాట. కాబట్టి ఈ రెండిటి వర్గీకరణ, బెంతామ్ హుక్కర్ వర్గీకరణ చూసినా, ఎంగ్లర్ ప్రాంటల్ వర్గీకరణ చూసినా, ఇద్దరు కూడా దీని తరగతి ఏకదళ బీజాలు, శ్రేణి మైక్రోస్పర్మే, ఫ్యామిలీ ఆర్కిడేసిగా ఉంచడం జరిగింది అనమాట. సో వై వాట్ ఆర్ ద ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్స్ ఆఫ్ దిస్ family? So they show the adventitious root system and the parallel venation on the leaves. So based on these identification characters, this family is included under the class Monocotyledons. ఈ కుటుంబం సంబంధించిన మొక్కలలో వేరు అబ్బురపు వేరు వ్యవస్థ ఉంటుంది. ఇప్పటివరకు మనం చెప్పుకున్న అన్ని ద్విదళ బీజ మొక్కల కుటుంబాల మొక్కల్లో చూసినట్లయితే తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. కానీ ఇందులో ఏ వేరు వ్యవస్థ ఉంటుందంటే పీచు వేరు వ్యవస్థ, లేకపోతే అబ్బురపు వేరు వ్యవస్థ, అడ్వెంటిషియస్ రూట్ సిస్టమ్. అదేవిధంగా దీంట్లో పత్రాలలో ఈనెల వ్యాపనం ఏ విధంగా ఉంటుందంటే సమాంతర ఈనెల వ్యాపనం అనేది ఉంటుంది అనమాట. కాబట్టి ఈ రెండు లక్షణాల ఆధారంగా దీని యొక్క తరగతి ఏకదళ బీజాలు. అదేవిధంగా microspermy, why it is called microspermy means these plants produce the very minute sized seeds, very minute sized seeds, so they are called as microspermy. Micro means very smaller, spermy means sperm means seeds, so the smallest sized seeds are produced by these plants, so this is named as microspermy. సో ఇవి దీని యొక్క లక్షణాలు. దీంట్లో ఉండే విత్తనాలు చాలా చిన్నవిగా ఉండడం వల్ల దీని యొక్క శ్రేణికి మైక్రోస్పర్మే అని పేరు పెట్టడం జరిగింది అనమాట. సో నౌ వి సీ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో we see the most important plants of this family. Bulbophyllum nilgrensis, Cypripedium calculus, Oncidium, Orchis, Vanda, and Vanilla, Spathoglottis plicata, Ophrys. So here you see this flower resembles the female insect. It appears from the distance, it appears like an insect. You see, this is the face of the, it appears like the face of the insect, body of the insect, and so it resembles the like a female insect, so it is attracted by the male insect for the pollination. It is very useful feature. So we see this characteristic feature in the Ophrys. It just appears like a female insect. ఇక్కడ మనము దీన్ని ఒక
స్త్రీ కీటకం లాగా కనిపిస్తుంది ఇది. ఈ ఆఫ్రిస్‌లో చూసినట్లయితే. కాబట్టి ఇది ఆహ్, పురుష కీటకాలు వచ్చి దీన్ని ఒక స్త్రీ కీటకం అనుకోనొచ్చి దీనితోటి పరాగ సంపర్కం జరుపుతాయన్నమాట. సో, ఈ కుటుంబానికి చెందిన మొక్కల యొక్క వేరు వ్యవస్థ రూట్ సిస్టమ్. సో, వి ఫైండ్ లాట్ ఆఫ్ డైవర్సిటీ అమాంగ్ ద ప్లాంట్స్ ఆఫ్ ద ఆర్కిడేసి ఫ్యామిలీ. So when we come to the root system, we observe the adventitious root system. So it is the main feature of the monocotyledons, presence of the adventitious root system. And we also find two, three different kinds of roots here. For example, we observe the clinging roots and velamen roots. So these are also called epiphytic roots. So in the plants like Vanda, the epiphytic plants, we find two different kinds of the roots called clinging roots and the velamen roots. So clinging roots are useful for the support of the plant, and velamen roots are useful to absorb the moisture from the atmosphere. So they show the epiphytic nature. ఇక్కడ మనము వేరు వ్యవస్థలను చూసినట్లయితే దీంట్లో సర్వసాధారణంగా ఉండే వేరు అబ్బురపు వేరు వ్యవస్థ లేకపోతే పీచు వేరు వ్యవస్థ అంటారు. ఇది ఏకదళ బీజాల్లో ఉంటుంది. అదే విధంగా కొన్ని రకాలైన వృక్షోపజీవ మొక్కలు, ఫర్ ఎగ్జాంపుల్ వాండా లాంటి వృక్షోపజీవ మొక్కలు చూసినట్లయితే పెద్ద పెద్ద అరణ్యాల్లో పెరుగుతుంటాయి. దీని నుంచి 2 రకాల వేర్లు ఏర్పడుతుంటాయి. ఇవి సాధారణంగా పెద్ద పెద్ద వృక్షాల మీద వృక్షోపజీవనం చేస్తుంటాయి అన్నమాట. అంటే ఇవి ఆవాసం కోసము మామూలుగా నేల మీద పెరగకుండా, అంటే వీటికి కాంతి అవసరం ఎక్కువగా ఉంటుంది. పెద్ద పెద్ద అరణ్యాలలో వృక్షాలు పెద్దవిగా ఉంటాయి కాబట్టి అవి కింద నీడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవేం చేస్తాయంటే పెద్ద పెద్ద వృక్షాల యొక్క శాఖల మీదే వాటి యొక్క బ్రాంచెస్ మీదే పెరుగుతాయన్నమాట. ఇలాగా ఆవాసం కోసం ఇతర వృక్షాల మీద ఆధారపడతాయి కాబట్టి వీటి వృక్షోపజీవ మొక్కలు అంటారన్నమాట. వీటిలో మరి ఇవి నేల మీద పెరగట్లేదు కాబట్టి నీరు లభించదు. కాబట్టి వీటిలో ప్రత్యేకంగా 2 రకాల వేర్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే అంటు వేర్లు అంటారు. వీటి సహాయంతో ఇది పెద్ద పెద్ద వృక్షాల యొక్క కాండాలకి గట్టిగా అంటు పెట్టుకొని ఉంటాయి. రెండో రకం వేళ్ళని వెలామిన్ వేళ్ళు అంటారన్నమాట. ఈ వెలామిన్ వేళ్ళు అనేవి స్పంజ్ మాదిరిగా ఉంటాయి. ఇవేం చేస్తాయంటే వాతావరణంలోని నీరు అంటే నీరు అనేది ఏ రూపంలో ఉంటుంది? తేమ రూపంలో ఉంటుంది కాబట్టి వాతావరణంలో ఉండే మాయిశ్చర్ తేమనేవి శోషించుకుంటాయంట. బ్లాటింగ్ పేపర్ మాదిరిగా శోషించుకునే వేళ్ళనే వెలామిన్ వేళ్ళు అని అంటాం. ఇది మనకి వాండా లాంటి వాటిలో మనకి కనిపిస్తాయి. అదే విధంగా we see different kind of the root modification in Taeniophyllum. Here apart from the roots, stem and leaves are absent, only roots are present. So here roots have to synthesize their own food, so they turn to green. They carry out the photosynthesis, they produce their own food material. So these are called as photosynthetic roots. We observe it in Taeniophyllum. ఇక్కడ మనం చూస్తున్నాము టీనియోఫిల్లం అనే మొక్కను చూస్తున్నాము ఆర్కిడేసి ఫ్యామిలీలో. ఈ టీనియోఫిల్లం యొక్క ప్రత్యేకత ఏంటంటే దీంట్లో కాండము అనేది పత్రాలు అనేవి ఉండవు. కాబట్టి వేర్లే ఆకుపచ్చగా మారి ఇవి కెరటిన్ సమయక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటుంటాయి. ఇక్కడ చూస్తున్నాం మనం వేర్ల ద్వారా డైరెక్ట్ గా పుష్పాలు అనేవి ఏర్పడుతున్నాయి ఇక్కడ. కాబట్టి వేరుని ఏమంటారంటే స్వాంగీకరణ వేళ్ళు లేక కెరటిన్ సమయక్రియ చెప్పే వేళ్ళు అంటాం అన్నమాట. టీనియోఫిల్లంలో కెరటిన్ సమయక్రియ వేళ్ళు ఉండడం చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అదే విధంగా శోషణ వేళ్ళు. So we can see different kinds of roots like nest roots or mycorrhizal roots in Neotia. Here roots form the symbiotic relationship with the fungi, and these roots are symbiotic roots are called as mycorrhiza, and also in them the roots form a nest like structure. So these roots are called as nest roots. So that we observe in here we see nest like structure. Several roots form a nest like structure. These called as nest roots. We observe that in Neotia. ఇక్కడ నియోటియా అనే మొక్కలో చూసినట్లయితే ఈ వేర్లు అబ్బురపు వేళ్ళు అనేవి ఏం చేస్తాయంటే శిలీంధ్రాలతోటి సహజీవనం చేస్తాయి అన్నమాట. ఇలా చేసే వేళ్ళని ఏమంటే మైకోరైజా అంటారన్నమాట. అదే విధంగా మనం ఇందులో ఉండే వేళ్ళు అనేవి ఒక గూడు మాదిరిగా, ఒక పక్షి గూడు మాదిరిగా అల్లుకుపోయి ఉంటాయి అన్నమాట. కాబట్టి వీటిని నెస్ట్ వేర్లు అని కూడా అంటారు. నియోటియాలో మనం ఇవి గమనిస్తాం, శిలీంధ్ర మూలాలని నెస్ట్ వేళ్ళని. అదేవిధంగా బల్బోఫిల్లం లాంటి మొక్కల్లో చూసినట్లయితే మనకి దీని యొక్క కాండము అనేది ఆహారాన్ని నిల్వ చేస్తుంది. అదేవిధంగా కొన్ని రకాలైన మొక్కల్లో వేర్లు కూడా ఆహారాన్ని నిల్వ చేస్తాయి. అదేవిధంగా వీటిలో ఉండే వేళ్ళు అనేవి ఎగబాకడానికి కూడా కొన్ని రకాలైన మొక్కల్లో తోడ్పడతాయి. మనము కాండం లక్షణాలు చూసినట్లయితే
కాండం అనేది వాయుగతము లేక భూగర్భంగా ఉంటుంది కొన్ని మొక్కల్లో. అదేవిధంగా నిటారుగా ఉంటుంది, కేశరహితము. అదేవిధంగా ఇది శాఖీభవనం అనేది 2 రకాల శాఖీభవనాన్ని ఇవి చూపిస్తాయన్నమాట. సో ఇన్ కేస్ ఆఫ్ ద స్టెమ్ we can observe the characters. We can observe the characters like the bulbous stem we can find in case of the bulbophyllum. The stem forms the bulbous structure in the bulbophyllum. Bulbophyllum లో కాండం అనేది ఆహారాన్ని నిల్వ చేసి దుంప కాండాన్ని ఏర్పరచడాన్ని మనము గమనిస్తాం అన్నమాట. అదే విధంగా దీని యొక్క పత్రాలు చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం. పత్రాలు చూసినట్లయితే ఏకాంతరంగా, పుచ్చరహితము, వృంత సహితము లేక వృంతరహితము, వర వంటి పత్రపీఠము, సరళ పత్రము, కేశరహితము, రసభరితము, అదేవిధంగా సమాంతర ఈనెల వ్యాపనము. ఇవి ఏకదళ బీజాలు కాబట్టి వీటిలో ఉండే ఈనెలు ఎలా ఉంటాయంటే సమాంతర ఈనెల వ్యాపనాన్ని చూపిస్తాయి అన్నమాట. అదేవిధంగా ఏకాంతరం అంటే ఒక్క పత్రము ఒక కనుక వద్ద ఒకటే పత్రం ఉంటే దాన్ని ఏకాంతర పత్ర విన్యాసం అంటారు. అందులో పత్ర పుచ్చాలు అనేవి ఉండవు. అలాంటి వాటిని పుచ్చరహితం అంటారు. అదేవిధంగా వృంతము ఉండవచ్చు, ఉండకపోవచ్చు. పత్రపీఠము ఒక వర మాదిరిగా ఉంటుంది. ఒకటే పత్రం ఉండడం వల్ల సరళ పత్రము అంటారు. వీటి మీద కేశాలు ఉండవు. రసభరితంగా అంటే కొన్ని పత్రాలు, కొన్ని మొక్కల్లో పత్రాలు అనేవి నీటిని నిల్వ చేస్తాయి కాబట్టి వీటిని రసభరిత పత్రాలు అంటారు అన్నమాట. సో we observe the alternate leaves and also we can also find the opposite kind. Rarely we also observe the opposite phyllotaxy and mostly the plants are terrestrial and also epiphytic and leaves are simple and in some cases we observe the fleshy leaves and venation is parallel. This is the characteristic feature of the monocotyledons. So parallel venation is one of the most important identification characters of the monocotyledons that is present here, and stipules are usually absent and also leaves are reduced to scales in saprophytic species like Neotia, and occasionally there is only one leaf, for example bulbophyllum, or there are 2 leaves in case of the Dendrobium. ఇక్కడ మనము పుష్ప లక్షణాలను గమనిస్తున్నాము. ఇవి గ్రీవస్థంగా ఉండవచ్చు లేకపోతే శిఖరస్థంగా ఉండవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు సామాన్య అనిశ్చిత పుష్ప విన్యాసం. ఇక్కడ విన్యాస అక్షం మీద పుష్పాలు, వృంత సహిత పుష్పాలు అనేవి వరుసగా కింది నుంచి పై వరకు అగ్రాభిసార క్రమంలో అమరి ఉండడాన్ని మనం చూస్తున్నాము. అదే విధంగా ఇక్కడ పానికల్ పుష్ప విన్యాసం అంటే ఇక్కడ పుష్ప విన్యాస అక్షం ఇక్కడ ఒకటే ఉంది. ఓకే, ప్రాథమిక విన్యాసాక్షం. ఇక్కడ ప్రాథమిక విన్యాసాక్షం అనేది ఇంకా శాఖలుగా చీలిపోయింది. ఒక్కొక్క శాఖ మీద ఇక్కడ పుష్పాలు ఏర్పడతాయి. ఇక్కడ డైరెక్ట్ గా ఒకే శాఖ ఉండి దాని మీద పుష్పాలు ఏర్పడ్డాయి కాబట్టి దీన్ని సామాన్య అనిశ్చిత పుష్ప విన్యాసం అంటారు. అలా కాకుండా ఆ శాఖ అనేది ఇంకా పక్క బ్రాంచెస్ గా చీలిపోయింది అనుకోండి, ఆ పుష్ప విన్యాసాక్షం చీలిపోయి ఉన్నట్లయితే, దాని మీద పుష్పాలు ఏర్పడినట్లయితే దాన్ని ఏమంటారంటే పానికల్ పుష్ప విన్యాసం, సంయుక్త అనిశ్చిత పుష్ప విన్యాసం, దీన్నే పానికల్ పుష్ప విన్యాసం అంటారు. అదేవిధంగా పుష్పాలకు వృంతాలు లేనట్లయితే అలాంటి పుష్ప విన్యాసాన్ని ఏమంటారంటే కంకి పుష్ప విన్యాసం అంటారు. So here in the floral characters we observe 3 different kinds of the inflorescence here. The first one is called as simple racemose inflorescence. Here on the peduncle we find the several flowers and these are all pedicellate. In case of the spike inflorescence we can find the flowers on the peduncle but the flowers are sessile without pedicel. And here this is the panicle inflorescence. Here this peduncle is branched. On the branched peduncle we can find the flowers, so this is called as panicle inflorescence. So here we can see different kinds of the flowers and ఇందులో ఉండే పుష్పం యొక్క వర్ణన చూసినట్లయితే పుష్పాలు పుచ్చ సహితము, వృంతయుతము, సంపూర్ణము, ద్విలింగకము, పాక్షిక సౌష్ఠవేతము, ద్వి పరిపత్రయుతం మరియు భిన్న పరిపత్రయుతము, త్రిభాగయుతము, చక్రీయము మరియు అండకోశోపరిక పుష్పాలు ఉంటాయన్నమాట. సో we can find the floral characters like the bracteate, bracteate is present, and pedicellate. Usually pedicel is present. In some cases they are sessile without pedicel, and complete flowers, that means all the floral parts
including the calyx, corolla, androecium, and gynoecium are present. So they are called as complete flowers. And bisexual flowers, both the androecium and gynoecium is present. So these flowers are called bisexual, and they also they are partial symmetry. They show the partial symmetry, and also they are bichlamydeous flowers we observe, and heteroclamydeous flowers. That means that corolla is differentiated into calyx and corolla. Perianth is differentiated into the calyx and corolla. So these flowers are called as bichlamydeous and heteroclamydeous. And trimerous flowers are trimerous. That is one of the important identification character of the monocotyledons. Usually monocotyledonous families show the trimerous flowers. That means we find the 3 or 6 sepals or petals. So that condition is called as trimerous condition. And we can find the circular flowers and also epigynous flowers. సో ఇక్కడ మనం పరిపత్రాన్ని కనుక చూసినట్లయితే పరిపత్రంలో 2 వలయాలు ఉంటాయి. మొదటి వలయంలో 3, రెండో వలయంలో 3 ఉంటాయి అన్నమాట. బయటి వలయంలో ఉండేవి రక్షక పత్రాలని పోలి ఉంటాయి. లోపల వలయంలో ఉండేవి ఆకర్షక పత్రాలని పోలి ఉంటాయి అన్నమాట. దీంట్లో మనకి కవాటిత పుష్పరచన లేక చిక్కైన పుష్పరచన అనేది మనకి కనిపిస్తుంది. అదే విధంగా దీంట్లో బేసి ఆకర్షణ పత్రం అనేది లేబెల్లం గా మార్పు చెందడం చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నమాట. ఇందులో ఆకర్షక పత్రాలు 3 ఉంటాయి గానీ ఆ మూడిట్లో బేసి ఆకర్షక పత్రం మాత్రము అది కొద్దిగా మార్పు చెందుతుంది. ఆ మార్పు చెందిన ఆకర్షణ పత్రాన్ని లేబెల్లం అని అంటాం అన్నమాట. సో the perianth is in 2 trimerous whorls. The outer calyx-like and inner corolla-like whorls we observe. So it, and also the tepals. These are perianth, also called as tepals. These tepals are free and variously cornered, and 3 outer sepals are alike in appearance. They are imbricate. They show the imbricate estivation. But the inner whorl, it represents the corolla and show unequal tepals. The 2 lateral petals are alike, but the odd one, the posterior petal, is different in size, shape, and color, and it shows the difference from the remaining 2 petals. It is called as labellum or lip, and it may be like a funnel as in Cattleya and slipper-like as in Cypripedium. ఇది ఈ బేసి ఆకర్షక పత్రం ఏదైతే ఉందో దాన్ని లేబెల్లం అంటారు. ఇది వివిధ ఆకారాల్లో ఉంటుందన్నమాట. సో we see different kinds of the labellum here. ఇక్కడ చూడండి different shapes here. ఈ 3 కూడా రక్షక పత్రాలు. ఇక్కడ ఆకర్షక పత్రాలు చూసినట్లయితే వేర్వేరుగా ఉన్నాయి. పైన 2 చిన్నవిగా ఉన్న ఆకర్షక పత్రాలు ఉన్నాయి. కింద బేసి ఆకర్షక పత్రం అనేది పెద్దదిగా ఇలా గుండ్రంగా ఉందన్నమాట. ఇక్కడ కూడా మనము బేసి ఆకర్షక పత్రం ఈ 3 కూడా ఇవి సెపలాయిడ్ అంటారన్నమాట. ఇవి ఆ రక్షక పత్రాలని పోలి ఉన్న పరిపత్రాలు. లోపల 3 ఆకర్షక పత్రాలు ఉన్నాయి. ఇదొక ఆకర్షక పత్రం, ఇదొక ఆకర్షక పత్రము, ఇది కింద ఉండేది లేబెల్లం అనే పెద్దగా అంటే నాలుక మాదిరిగా. లేబెల్లం అంటే లైక్ ఏ లిప్, ఇట్ అపియర్స్ లైక్ ఏ లిప్. ఒక నాలుక మాదిరిగా బయటికి తెరుచుకొని ఉందన్నమాట. కాబట్టి దీన్ని లేబెల్లం ఆర్ లిప్ అంటారన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద లేబెల్లం. ఇక్కడ మీరు చూస్తున్నారు ఒక దీంట్లో ఉండే పుష్పం యొక్క నిర్మాణాన్ని, స్ట్రక్చర్ ని ఇక్కడ మీరు చూస్తున్నారు. యూజువల్ గా ఇందులో మనకి androecium లో చూసినట్లయితే in the androecium is represented by 1 or 2 sessile anthers, filaments added to the style that is called as gynandrous and form a column known as gynostemium, which springs from the top of the ovary and ends in a beak called prostellum. Orchids are divided into 2 groups according to the number of the fertile stamens, and one is called as monandrous and second one is called as diandrous. In the monandrous variety, we find a single fertile stamen and remaining 2 are called as staminodes. In case of the diandrous species, we can find the 2 fertile stamens, one is sterile. ఇక్కడ మనకి కేసరాల కేసరాలు చూసినట్లయితే ఇవి 3 ఉంటాయి. ఈ మూడిట్లో చూసినట్లయితే ఈ కేసరాల లక్షణాల ఆధారంగా
ఈ మొక్కల్ని రెండుగా విభజించారు. ఒకటి ఏంటంటే మోనాండ్రే, ఇంకోటి ఏంటంటే డయాండ్రే. మోనాండ్రే అనే గ్రూప్ లో చూసినట్లయితే వాటి యొక్క కేసరాల్లో 3 కేసరాల్లో 2 క్షీణించిపోయి ఉంటాయన్నమాట. స్టెమినోడ్స్ అంటారు. ఒక కేసరం మాత్రమే ఫలవంతంగా ఉంటుంది. వీటిని మోనాండ్రే అనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిస్. అదేవిధంగా డయాండ్రేలో చూసినట్లయితే 3 కేసరాల్లో 1 క్షీణించిపోయి ఉంటుంది. 2 మాత్రము ఫలవంతంగా ఉంటాయన్నమాట. ఈ విధంగా క్షీణించిపోయిన దాన్ని స్టెమినోడ్ అంటారు. మిగిలిన 2 ఫెర్టైల్ స్టెమిన్స్ ఏవైతే ఉంటాయో ఫలవంతమైనవి, ఈ విధంగా వాటి నుంచి పరాగరేణువులు ఉత్పత్తి అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిప్రిపీడియం అన్నమాట. And the anthers are dithecous, intrors and open by longitudinal slits. The pollen grains are either granular or agglutinated into the waxy or bony masses called as pollinia. ఇక్కడ ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే దీంట్లో ఉండే ఈ పరాగ కోశాలు అనేవి ద్వికక్షికంగా ఉంటాయి, అంతర్ముఖంగా ఉంటాయి, వీటికి నిలువుగా పగులుతాయి అన్నమాట. అయితే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇందులో ఉండే పరాగరేణువులని ముద్దల వంటి నిర్మాణాలను, జిగురు ముద్దల వంటి నిర్మాణాలను ఏర్పరుస్తాయి, కలిసిపోయి ఉంటాయి. వీటిని పొలీనియా అని అంటారు అనమాట. ఈ పొలీనియా యొక్క నిర్మాణంలో చూసినట్లయితే ఒక ఒక స్టెరైల్ థ్రెడ్ లాంటి ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఒక చిన్న సన్నటి దారపోగు లాంటి నిర్మాణం ఉంటుంది. దాన్ని క్యాడికిల్ అంటారు. ఇది ఏమవుతుందంటే ఒక జిగురు బిళ్ళ సహాయంతో అతుక్కొని ఉంటుంది. దాన్ని క్యాడికిల్ అంటారు. సో in the structure of the pollinia, we observe a thread-like structure called as caudicle, and it fixes to a glutinous disc-like structure that is called as caudicle. ఇక్కడ మనం చూస్తున్నాము ఈ ఫ్లవర్ స్ట్రక్చర్ లో మనకి బయట అవుటర్ మోస్ట్ మొత్తము టెపల్స్ దేర్ ఆర్ 6. The outer wall we see 3 sepaloid structures, and in the inner wall we see the 3 petaloid structure. బాహ్య వలయంలో మనకి రక్షక పత్రాలు 3 రక్షక పత్రాల లాగా 3 కనిపిస్తున్నాయి, సెపల్స్. అదేవిధంగా లోపల వలయంలో 3 పెటల్స్, 3 ఆకర్షక పత్రాల వంటి నిర్మాణాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కేసరాలు అన్ని కూడా కలిసిపోయి వాటి యొక్క పరాగరేణువులు ముద్దలుగా ఉంటాయి. వీటిని పొలీనియా అని అంటారన్నమాట. ఇది యాంథర్, ఇది పరాగ కోశము. ఈ పరాగ కోశం లోపల మనకి పొలీనియా, పరాగరేణువులు అన్ని కలిసి పొలీనియా అనే నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి అన్నమాట. అదే విధంగా మనం ఇక్కడ ఓవరీ చూస్తున్నాము. ఈ ఓవరీని చూసినట్లయితే ఇక్కడ ఇది కూడా ఒక ప్రత్యేకమైన నిర్మాణాన్ని, ఒక గొట్టం వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. దీన్ని గైనోస్టీజియం అని కూడా అంటారు అన్నమాట. ఈ గైనోస్టీజియం ఉండడం అనేది దీని యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టర్. మనం ఇక్కడ దీంట్లో చూస్తున్నాం ఫ్లవర్ స్ట్రక్చర్. See here in the pollinium we see this is the agglutinated pollen grains here. This is called as pollinium. Here we see the thread-like structure called caudicle, and it forms the, so it binds to the visidium. Sticky pad is called as visidium. This thread-like caudicle structure, it binds to the glutinous disc-like structure. It is called as visidium. ఇక్కడ మనకి ఈ పొలీనియం యొక్క నిర్మాణాన్ని చూస్తున్నాం. ఈ పరాగరేణువులు అన్ని కలిసిపోయి ఒక ముద్దగా ఉంటాయి. దీన్నే పొలీనియం అంటారు. దీని కింద భాగంలో దారపోగులాగా ఉండే నిర్మాణం, పొడవుగా ఉండేది కాడికిల్. దీని కింద జిగురు బిళ్ళ మాదిరిగా అతుక్కుపోవడానికి ఉపయోగపడేది విసీడియం అంటారు. ఎప్పుడైతే కీటకాలు దీని మీదకి ఈ పుష్పాల మీద వాళ్తాయో, వాలినప్పుడు ఈ జిగురు బిళ్ళ అనేది ఆ కీటకాలకు అతుక్కోవడం జరుగుతుంది. ఈ విధంగా వాటి ద్వారా పరాగ సంపర్కం జరగడానికి ఇది తోడ్పడుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ మనం డీటెయిల్స్ ఆఫ్ ద కాలమ్ ఆఫ్ ఆర్కిడ్, మనం ఇక్కడ బ్రాసికా హైబ్రిడ్ లో ఇక్కడ మనం చూస్తున్నాము. ఇది ఒక కాలం వంటి నిర్మాణం కూడా ఏర్పడుతుంది. ఇక్కడ పుష్పాల యొక్క స్టిగ్మా చూసినట్లయితే ఇది గైనోస్టీమియం అనే ఒక నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ కేసరాల యొక్క పరాగ కోశాలు, కేసర దండాలు, అదేవిధంగా అండకోశం మీద ఉండే కీలము, కీలాగ్రం ఇవన్నీ కలిసిపోయి గైనోస్టీమియం అనే నిర్మాణం అనే ఏర్పరచడం మనం గమనిస్తున్నాం. చూడండి ఇక్కడ అండకోశం యొక్క లక్షణాలు చూసినట్లయితే అండకోశము నిమ్నము, అదేవిధంగా త్రిఫలదలయుతము, ఏకబెలయుతము, సంయుక్తము, కుడ్య అండన్యాసము, అగ్రకీలము, అదేవిధంగా కీలాగ్రాలు కీలాలు అనేవి 3 తమ్మెలుగా చీలి ఉంటాయి అన్నమాట, కీలాగ్రాలు. సో ఇది దీని యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో ఇన్ ద gynoecium we observe the tricarpally condition. That means the gynoecium is formed by 3 carpels,
and they are all fused. So it is called as syncarpous condition. And we see the inferior ovary as the flowers are epigynous. We find the inferior ovary. That means ovary is below the floral parts. So it is called as inferior ovary. Gynoecium is called tricarpellary because there are three carpels, they are fused, so it is called as syncarpous condition. And usually we find a unilocular ovary, that means a single locule is there. And we see the parietal placentation. Parietal placentation means ovules are attached to the parietal part, that means the wall of the ovary. They bind to the wall of the ovary. It is called as parietal placentation. And ovules are numerous, and in the cypripedium the ovary is unilocular with axial placentation. Usually we find the parietal placentation, but in case of the cypripedium we observe the axial placentation. The stigmas are viscid, flat or cushion like areas present at the tip of the column. So in monandrous forms the column has two fertile stigmas and a specialized organ called as rostellum. So it represents the third stigma, which is sterile. It lies in the center of the column between the anther and fertile stigmas. In diandrous forms, all the stigmatic lobes are fertile and there is no rostellum. ఇక్కడ మనము ఇంకొక విషయాన్ని తెలుసుకుంటున్నాము ఏంటంటే అండకోశం యొక్క నిర్మాణాన్ని చూసినట్లయితే అండకోశం అనేది త్రిఫలదళయుతం, మూడు ఫలదళాలు ఉంటాయి, అవి కలిసిపోయి ఉంటాయి కాబట్టి దాన్ని సంయుక్తం అంటారు అన్నమాట. ఈ అండకోశం అనేది మూడు ఫలదళాలతో తయారవుతుంది, కానీ దాంట్లో ఒకటే బిలం ఉంటుంది. అదే విధంగా ఏకబిలయుతం అంటారు దీన్ని. దీంట్లో చూసినట్లయితే పెరైటల్ ప్లెజెంటేషన్ అనేది ఉంటుంది అనమాట. అంటే కుడ్య అండన్యాసం అనేది ఉంటుంది. అంటే అండాశయం యొక్క గోడలకి అతుక్కొని ఉంటాయి ఈ అండాలు, కాబట్టి దీన్ని ఆ విధంగా అంటారు అనమాట. అదే కానీ సిప్రిపీడియంలో చూసినట్లయితే అక్షీయ అండన్యాసాన్ని గమనిస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ మొనాండ్రస్ జాతుల్లో చూసినట్లయితే దీంట్లో రెండు ఇక్కడ ఫలవంతమైన కీలాగ్రాలు ఉంటాయి అన్నమాట. ఈ ఫలవంతమైన కీలాగ్రాలు కలిసిపోయి రోస్టెల్లం అనే నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి అన్నమాట. దీంట్లో ఉంటే అంటే యూజువల్ గా అండకోశం మీద కీలాగ్రాలు మూడు ఉంటాయి. ఈ మూడిట్లో మొనాండ్రస్ జాతుల్లో ఏమవుతుందంటే రెండు కలిసిపోయి ఏమవుతుందంటే ఒక రోస్టెల్లం అనే నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. మూడవ కీలాగ్రం అనేది ఇది క్షీణించిపోయి ఉంటుందన్నమాట. అదే విధంగా మనము మోనాండ్రస్ జాతులు కాకుండా డయాండ్రస్ జాతుల్లో చూసినట్లయితే ఈ మూడు కీలాగ్రాలు కూడా ఫలవంతంగానే ఉంటాయి, రోస్టెల్లం అనేది ఉండదు. మనకి ఇక్కడ రోస్టెల్లం ఇక్కడ రెండు నిర్మాణాలు మనం చెప్పుకుంటాం. ఒకటి ఏంటంటే ఇక్కడ లేబెల్లం అనేది ఆకర్షణ పత్రాలకు సంబంధించింది. బేసి ఆకర్షణ పత్రం అనేది బాగా పెద్దదిగా ఉండి స్పెసిఫిక్ గా ఉంటుంది, దాన్ని లేబెల్లం అంటారు, రూపాంతరం చెందిన నిర్మాణం అది. అదే విధంగా రోస్టెల్లం అనేది ఇంకొక ముఖ్యమైన నిర్మాణము. అదేంటంటే కీలాగ్రాలు కలిసిపోవడం వల్ల ఈ మోనాండ్రస్ జాతుల్లో కనిపించే నిర్మాణం, దీన్ని రోస్టెల్లం అంటారు. ఇది డయాండ్రస్ మొక్కల్లో ఇది రోస్టెల్లం అనేది ఉండదన్నమాట ఇందులో. సో ఈ విధంగా అండకోశము నిమ్నంగా ఉండడం కూడా దీంట్లో ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇవి అండకోశోపరిస్థిత పుష్పాలు కాబట్టి దీంట్లో అండాశయం అనేది కింద ఉంటుంది, దాని మీద మిగతా పుష్ప భాగాలు ఉంటాయి కాబట్టి దీన్ని అండకోశాన్ని నిమ్నము అంటారు. అదే విధంగా త్రిఫలయుతము, ఏకబిలయుతము, సంయుక్తము, కుడ్యండన్యాసము, అదే విధంగా కీలాగ్రాలు మూడు తమ్మెలుగా ఉంటాయని మనము చెప్పుకున్నాం అనమాట. సో ఇక్కడ మనం చూస్తున్నాము దీంట్లో ఉండే పాలినేషన్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద పాలినేషన్ మెకానిజమ్స్ డ్యూ టు ద వెరీ అట్రాక్టివ్ ఫ్లవర్స్. They are easily attracted by the male insects. In most of the times these flowers, they attract the insects by their appearance. Here we see the different kinds of the pollinating mechanisms. So we also usually find the capsule fruit here. There are numerous seeds, very minute sized seeds we find, so it is named as microspermae. ఇందులో మనకి ఫలము అనేది ఇది క్యాప్సూల్ రకానికి, గుళిక రకానికి చెందిన ఫలాన్ని మనం గమనిస్తాము. ఇది పగిలినప్పుడు దీంట్లో చాలా చిన్న సూక్ష్మంగా ఉండి చాలా విత్తనాలు కనిపిస్తాయి. విత్తనాలు చిన్నగా ఉండడం వల్ల దీన్ని మైక్రోస్పెర్మే అని దీని యొక్క శ్రేణికి పెట్టడం జరిగింది అనమాట. సో దీని యొక్క పుష్ప సంకేతం బిఆర్, దట్ మీన్స్ బ్రాక్టియేట్ అంటే పుష్పపుచ్చ సహితము. ఈబిఆర్ఎల్ అంటే దీంట్లో లఘు పుష్పపుచ్చము ఉండదు, బ్రాక్టియోల్ ఈస్ యాబ్సెంట్.
ఇంకోటి జైగోమార్ఫిక్ అంటే దీంట్లో ఇది పర్సెంటేజ్ గుర్తుంటే జైగోమార్ఫిక్ అంటే పాక్షిక సౌష్ఠవితము. అదేవిధంగా బైసెక్షువల్ పైన యారో కింద ప్లస్ గుర్తుంటుంది కాబట్టి దీన్ని బైసెక్షువల్ అంటే ద్విలింగయుతము. అదేవిధంగా పెరియాంత్ పి స్టాండ్స్ ఫర్ పెరియాంత్ 3+3 ఇందులో 3 సెపల్స్ 3 పెటల్స్ అన్నమాట. టెపల్స్ ఆర్ 6 and they are arranged in 2 whorls. The outer one are sepaloid and the inner ones are petaloid. ఇక్కడ కింది బయటి వరుసలో ఉండే పరిపత్రాలు చూసినట్లయితే 3 ఉంటాయి, అవి రక్షక పత్రాలని పోలి ఉంటాయి. లోపలి వలయంలో ఉండే 3 పరిపత్రాలు ఆకర్షక పత్రాలని పోలి ఉంటాయి కాబట్టి దీన్ని 3+3 అంటారు అనమాట. అదేవిధంగా యాంట్రీషియం ఇందులో కేసరాలు చూసినట్లయితే 1 or 2. ఈ ఫలవంతమైన కేసరాలు అనేవి ఇక్కడ మొనాండ్రేలో ఒకటే ఉంటుంది, డయాండ్రేలో 2 కేసరాలు ఉండడం మనం గమనిస్తాం అన్నమాట. గైనీషియం చూసినట్లయితే ఇక్కడ 3 విత్ ఇన్ బ్రాకెట్స్ అంటే ఇక్కడ అండకోశం అనేది త్రిఫలయుతం అనమాట. ట్రైకార్పెల్లరీ ఇట్ ఇండికేట్స్ ట్రైకార్పెల్లరీ కండిషన్. ఇక్కడ మనం ఒక గీతని పైన చూస్తున్నాం అన్నమాట. దీని అర్థం ఏంది? అండకోశోపరిస్థిత పుష్పం ఎపిగైనస్ ఫ్లవర్. సో హియర్ వి అబ్జర్వ్ ఇట్ లైక్ దిస్. సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద plants in the Orchidaceae. They appear in different shapes. Just it appears like in Habenaria, it appears like a bird. In Habenaria, it is a plant. It appears like a bird here. You see. So they appear like birds. So the important characters, the economic importance of the family here. So it has medicinal species. Some of the medicinal species we observe in this family. So Vanda, the decoction of the Vanda roots is useful in preventing the toothache and body aches, and also it is useful as a medicine for the scorpion bite. ఇందులో వాండా వేరు కషాయం అనేది వంటి నొప్పులు తగ్గడానికి అదేవిధంగా తేలుకాటు నివారణకు వాడడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా డెండ్రోబియం ఓవేటం అనే మొక్క యొక్క రసాన్ని విరోచనకారిగా వాడుతూ ఉంటారు అన్నమాట. అంటే అదేవిధంగా పర్జేటివ్, ఇట్ ఈస్ యూస్ఫుల్ యాజ్ అ పర్జేటివ్. అండ్ యులోఫియాలో చూసినట్లయితే అనృత లక్షణాలు ఉంటాయి. ఇవి స్త్రీ పురుషుల్లోని లైంగిక వంధ్యత్వ నివారణకు ఉపయోగిస్తారు అన్నమాట. సో ద bulbs of the pseudo bulbs of the Eulophia are useful to prevent the sterility, male and female sterility. And ఇక్కడ అదే విధంగా పర్ఫ్యూమ్స్ ప్రిపరేషన్ లో కూడా వాడతారు. ఎగ్జాంపుల్, ఇన్ కేస్ ఆఫ్ ద వెనిల్లా, ద ఎక్స్ట్రాక్షన్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ మేకింగ్ ద ఐస్ క్రీమ్స్ అండ్ చాక్లెట్స్. ఇక్కడ మనం వెనిల్లా తెలుసు, ఐస్ క్రీమ్ వెనిల్లా ఐస్ క్రీమ్స్ అనేవి మనం వింటూ ఉంటాం, చాక్లెట్లు చూస్తుంటాం. ఇది ఒక ఫ్లేవర్ అనమాట. ఈ ఫ్లేవర్ తయారీకి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా డెండ్రోబియం స్పీసీస్ నుంచి దాని యొక్క స్టెమ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైబర్స్ అనేవి రకరకాలుగా తయారు అవుతాయి, ఉపయోగపడతాయి. ముఖ్యంగా టోపీలు, క్యాప్స్ ప్రిపరేషన్ లో ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. సో దీంట్లో ఉండే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చూసినట్లయితే మనకి రూట్స్ అనేవి ప్రత్యేకంగా ఉంటాయి. మనకి ఫోటోసింథటిక్ రూట్స్ దీంట్లో కనిపిస్తాయి. దీంట్లో మనము అదే విధంగా నియోటియా లాంటి దాంట్లో మనము నెస్టెడ్ రూట్స్ ని గమనిస్తాము. అదే విధంగా దీని యొక్క ఫ్లవర్స్ చూసినట్లయితే ఫ్లవర్స్ జైగోమార్ఫిక్ అండ్ ట్రైమెరస్ ఫ్లవర్స్, అంటే ఇందులో పాక్షిక సౌష్ఠయుత పుష్పాలని అదేవిధంగా త్రిభాగయుత పుష్పాలను చూస్తాము. ఇందులో కేసరాలు అనేవి క్షీణించి ఉండడం కూడా మనం గమనిస్తాం అన్నమాట. వి అబ్జర్వ్ ద రిడక్షన్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ద స్టేమెన్స్, 1 or 2 స్టేమెన్స్ ఓన్లీ అబ్జర్వ్డ్. ఇక్కడ 1 లేదా 2 కేసరాలు మాత్రమే ఉంటాయి. ఇది కూడా ఒక అడ్వాన్స్డ్ క్యారెక్టర్. అదేవిధంగా రీసుపినేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇందులో ఉండే దేశీ ఆకర్షక పత్రం, దీన్నే లేబెల్లం అంటారు. ఇది ఏమవుతుందంటే పరాంతంలో ఉంటుంది మొదట, కానీ అది 180 degrees తిరిగి పూర్వాంతానికి వస్తుంది. దీన్నే రీసుపినేషన్ లేక టార్సన్ అని అంటారు అనమాట. సో ఇన్ఫీరియర్ ఓవరీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్. అంటే ఇందులో ఉండే అండకోశం అనేది నిమ్నంగా ఉండడం కూడా ఒక బాగా అభివృద్ధి చెందిన లక్షణము. అండ్ ఆల్సో మోడిఫికేషన్ ఆఫ్ ద పెరియంట్ ఇంటూ లేబెల్లం. ఇందులో దీంట్లో ఉండే ఒక ఆకర్షక పత్రం, బేసి ఆకర్షక పత్రం అనేది లేబెల్లం గా రూపాంతరం చెందడం అనేది ఇందులో బాగా అడ్వాన్స్డ్ క్యారెక్టర్ అనమాట.
And also addition of the stamens with style and stigmas to form a column is called as gynospecium. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. ఇందులో గైనోస్టీజియం అనే నిర్మాణం ఏర్పడుతుంది. ఏంటంటే ఇందులో ఉండే ఈ కేసర దండాలు అనేవి ఈ కీలము మరియు కీలాగ్రంతో కలిసిపోయి గైనోస్టీజియం అనే ఒక పొడవైన గొట్టం వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. ఇది కూడా ఒక అడ్వాన్స్డ్ క్యారెక్టర్ అన్నమాట. అదే విధంగా పరాగరేణువులు అన్నీ కలిసి ఒక ముద్దగా మారతాయి. దీన్నే పొలీనియా అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా పరాగ సంపర్కం చాలా సులభంగా జరుగుతుంది. కీటకాలకి ఈ పరాగరేణు ముద్దలు అతుక్కొని ఉంటాయి. వాటికి ఉండే జిగురు బిళ్ళల ద్వారా పరాగరేణువులకు అతుక్కొని అవి ఈజీగా పరాగ సంపర్కం జరుగుతుంది. అదే విధంగా మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ పుష్పాలు అనేవి రకరకాలుగా కీటకాలని పోలి ఉంటాయి, పక్షుల్ని పోలి ఉంటాయి. కాబట్టి అవి ఏం చేస్తాయంటే వీటి మీద వాలి అవి అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. అట్రాక్ట్ అయ్యి వాలి పరాగ సంపర్కం జరగడానికి తోడ్పడుతుంది. ఇంకొక ముఖ్యమైన క్యారెక్టర్ ఏంటంటే ఇందులో దీంట్లో ఉండే విత్తనాలు చాలా సూక్ష్మంగా ఉండడం వల్ల అవి చాలా సులభంగా అంతటా వ్యాపిస్తాయి అన్నమాట. డిస్పర్సల్. దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ద డిస్పర్సల్. సో ద